ఫ్రెండ్స్, మీకు పాన్ కార్డు ఉందా? అయితే ఖచ్చితంగా మీరు మీ పాన్ కార్డు డీటెయిల్స్ని ఎంటర్ చేసి పాన్ వెరిఫైని చేసుకోవాలి. ఎందుకంటే మీరు పాన్ వెరిఫై చేసుకుంటేనే మీ పాన్ కార్డ్ యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో మీ అందరికీ తెలిసిన విషయమే, ఏదైతే పాన్ కార్డుకి ఆధార్ నంబర్ లింకు లేదో, లింకు లేని పాన్ కార్డ్ అన్నిటినీ కూడా డీయాక్టివేట్ అని చేస్తూ ఉన్నారనమాట. అంటే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇక ఆ పాన్ కార్డులు పనిచేయవు అనమాట. ఎందుకంటే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఎక్కడ కూడా మీ పాన్ కార్డు పనిచేయనట్టు అనమాట. సో యాక్టివ్లో ఉంటే మీ పాన్ కార్డ్ ఎక్కడైనా పనిచేస్తుంది. సో కాబట్టి మీ పాన్ కార్డ్ని వెరిఫై చేసుకోండి. ఎలా వెరిఫై చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్తాను. సో దానికంటే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ మీరు ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా మన టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. సెర్చ్ బార్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకేనా, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అని సెర్చ్ చేయగానే మీకు రిజల్ట్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుందన్నమాట. మొదట్లోనే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి వెబ్సైట్ కనిపిస్తుంది కదా. సో దీనిపై క్లిక్ చేసుకోవాలి. మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, వన్స్ మీరు ఈ వెబ్సైట్ని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్విక్ లింక్స్ అని చెప్పేసి కొన్ని సర్వీసెస్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు వెరిఫై పాన్ స్టేటస్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, ఐ మీన్ సర్వీస్. సో దీనిపై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ కావడానికి కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుందన్నమాట. పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. మీ పాన్ కార్డులో మీ ఫుల్ నేమ్ ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఎంటర్ చేయాలంటే పక్కన మీకు క్యాలెండర్ సింబల్ అని కనిపిస్తుంది కదా. సో దీనిపై క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మీ యొక్క మంత్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత పక్కన మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇలా మీరు మీ పాన్ కార్డ్ నంబరు, మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత వాలిడేట్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా పాన్ ఈజ్ యాక్టివ్ అండ్ డీటెయిల్స్ ఆర్ యాజ్ పర్ పాన్ ఇలా వచ్చిందంటే మీ పాన్ కార్డ్ అనేది యాక్టివ్లో ఉన్నట్టు. ఓకేనా, అంటే మీ పాన్ కార్డు నంబర్ అనేది పనిచేస్తున్నట్టు మీరైతే అర్థం చేసుకోవాలి. ఇలా కాకుండా మీకు పాన్ ఈజ్ యాక్టివ్ బట్ డీటెయిల్స్ ఆర్ నాట్ యాజ్ పర్ పాన్ ఇలా వచ్చిందంటే కనుక మీ పాన్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్లో ఉన్నట్టు. ఓకేనా, సో కాబట్టి మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ని కరెక్ట్గా ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. యాక్టివ్లో ఉంటే నో ప్రాబ్లం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ కలుసుకుంటాం. అంతవరకు బాయ్ బాయ్.